హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు మరి మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీతో కోర్స్ అందజేస్తున్నాము. రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోర్సు కేవలం 299కే 1 year కోర్స్ అందుబాటులో ఉందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా జస్ట్ 399కే 1 year వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. అవే కాకుండా సిడిపి ఉద్యోగాలకు సంబంధించి ఏపీ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. మరి మరి అన్ని కోర్సులపైన జస్ట్ 499 రూపీస్కే 1 year ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా డెమో చూడండి. డెమో చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారైనట్లుగానే తెలుస్తుందండి. అది కూడా జనవరి 12వ తారీఖున లేదా సంక్రాంతికి విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుందండి. ఇటీవల లోకేష్ గారు కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. అంటే మనకు జాబ్ క్యాలెండర్ రావడం మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందండి. ఓకేనా? అయితే ఏ డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉండబోతున్నాయి, ఓకేనా? సో మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే మనము ఆలోచించాల్సినటువంటి అంశం అయితే ముందుగా ఉంటుంది. శాఖల వారీగా ఖాళీల సమాచారం సేకరణ. మున్సిపల్, రెవెన్యూ, విద్యాశాఖలోనే ఎక్కువ ఖాళీలు. ఓకేనా? మున్సిపల్ శాఖలో గ్రామ వార్డు సచివాలయాలలో దాదాపుగా 26,000 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2,500 గ్రూప్ 2 వేకెన్సీస్, వాటితో పాటుగా గ్రూప్ 4 లాంటి ఖాళీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యాశాఖలో కూడా దాదాపుగా 15,000కు పైగా ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. దాదాపుగా 1,00,000 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకు అధికారికంగా తెలుస్తుంది. అయితే నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను ఏంటి, సో జాబ్ వేకెన్సీస్కి సంబంధించి అధికారికంగా ఒక పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు కూడా ఆ పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విధంగా అయితే మరి అన్ని శాఖలు ఖాళీలు అప్డేట్ చేశారు. దాని ఆధారంగానే మనకు 1,00,000 ఖాళీలని తెలుస్తుంది. ఓకేనా? మరి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుకగా రానున్న సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైనటువంటి ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరిస్తుంది. ఖాళీలు, కొత్త పోస్టుల భర్తీ తదితర వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి పోర్టల్ అండి అది, ఓకేనా, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక మిగిలిన మరికొన్ని వివరాలను అధికార యంత్రాంగం సేకరిస్తుంది. మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆయా హెచ్ఓడీలు ఆ నివేదికలను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉన్నట్లుగా మరి ప్రాథమిక అంచనాలు వెల్లడైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పోస్టుల్లో కొంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాలలో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో నమోదు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరి ఈ వివరాల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు దాదాపు 1,00,000 వరకు ఉంటాయటండి. ఏంటండి? 1,00,000 వరకు. ఓకేనా? ఇదిలా ఉండగా మరో 15 విభాగాల నుంచి ఖాళీల వివరాలు, మంజూరైన పోస్టుల వివరాలు పోర్టల్లో నమోదు చేయవలసి
ఉంటుందని సమాచారం. అలాగే మరో 10 శాఖల్లో ఖాళీల వివరాలు నమోదు పురోగతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో వారంలో అన్ని శాఖల్లోని ఖాళీల లెక్క తేలనుంది. ఈ ఖాళీలలో కొన్ని పోస్టులు ఇన్ సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వము భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ ఖాళీలో అత్యధిక పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఏంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్? అంటే నోటిఫికేషన్ ఇచ్చేసి వాటి ద్వారా భర్తీ చేసేటివే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. మరి దీంతో నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు అయితే లభించనున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఇక చూడండి, అత్యధికంగా ఎందులో ఉన్నాయండి? మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యాశాఖల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నిధి పోర్టల్ను నమోదు చేసిన లెక్కల ప్రకారము అధిక ఖాళీల పోస్టులు మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యాశాఖల్లో గుర్తించారు. ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారము ఈ 3 శాఖల పరిధిలో దాదాపు 47,000 ఖాళీలు ఉన్నాయటండి. ఓకేనా. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు ఏంటండి 27,000 ఖాళీలు. అంటే వీటిలో సుమారుగా 23,000 ఖాళీలను డైరెక్ట్ భర్తీ. ఇవన్నీ కూడా సచివాలయం ఉద్యోగాలని అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సచివాలయాలకు సంబంధించి ఇటీవల గ్రామవార్డు సచివాలయాల పేరు కూడా మార్పు చేయడం అయితే జరిగింది కదా. సో అందులో భాగంగానే 23,000 ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి జాబ్ క్యాలెండర్లో ఇవన్నీ కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే 4,000కు పైగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఈ శాఖలో 50% మేర డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలండి. దీంట్లో గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటాయి. ఓకేనా. ఇంకా చాలా ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెవెన్యూ శాఖ పరిధిలోని 7 విభాగాల్లో ఇప్పటివరకు 4,787 ఖాళీలను గుర్తించారు. మిగిలిన విభాగాల్లో ఖాళీలతో కలిపి 13,000 ఖాళీలు రెవెన్యూ శాఖలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఉన్నత విద్యాశాఖలో 7,000 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. కోర్టు కేసులను తొలగించి వీటిని కూడా భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. వ్యవసాయ శాఖలో 3,000 ఖాళీలు ఉన్నాయండి. దేనిలో అండి? వ్యవసాయ శాఖ. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు ఏంటండి 2,400 పోస్టులు ఉన్నట్లుగా అయితే మనకు క్లియర్గా అప్డేట్ చేశారు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అనుబంధ శాఖలో నేరుగా నియామకాలు వచ్చేవి 26,000 వరకు ఉండొచ్చని అంచనా అండి. చాలా చాలా మంచి పోస్టులు. మహిళా శిశువు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలండి. సిడిపిఓ ఉద్యోగాలు కూడా ఉంటాయి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఓకేనా. సో సిడిపిఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన యాప్లో ఉందండి, ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చేవి 27,000 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా జలవనరుల శాఖ, దేవాదాయ శాఖ, గ్రంథాలయ శాఖలో ఖాళీల వివరాలు ఇంకా పూర్తిగా అందలేదండి. అవి కూడా వస్తాయి, మనకి క్యాలెండర్లో యాడ్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ శాఖలలో మరో 15,000 ఖాళీలు ఉంటాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద అన్ని శాఖల్లో దాదాపుగా 1,00,000 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా. మరి ఈ ఖాళీలు అధికారుల నివేదిక ఆధారంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను త్వరలో జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. చాలా సంవత్సరాలుగా కొన్ని ఉద్యోగాలు అయితే లైక్ గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు అయితే కొన్ని ఇయర్స్ అవుతుంది, దాదాపు 10-15 ఇయర్స్ అవుతుందండి వాటిని భర్తీ చేయక. అవి జేఎల్ఎం ఖాళీలు కావచ్చు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కావచ్చు, గ్రామవార్డు సచివాలయంలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో 11,000కు పైగా ఖాళీలు ఉన్నాయి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. సో ఈ విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 124 100కు పైగా ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనకు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటండి? ప్రిపరేషన్లో ఉండండి. ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా సిలబస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరిలో కనుక క్యాలెండర్ ప్రకటిస్తే సో అందులో మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ 2 monthsలో 1 by 1 నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చినా వితిన్ 45 daysలోనే ఎగ్జామ్ పెడతారండి. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండదు. అప్పుడు బాధపడతామండి. ముందే చెప్తున్నాను, అయ్యో ముందు నుంచే ప్రిపేర్ అయితే బాగుండేది కదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అన్ని పక్కన పెట్టి ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకోసం మన యాప్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ
2 తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. అందరికి అందుబాటులో విధంగా ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది. 5,000కు సంబంధించినటువంటి కోర్స్ని జస్ట్ 500 రూపీస్కే అందజేస్తున్నాం, 499 రూపీస్కి అలా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.